కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనమున్నాం. మనము ఆహ్వానించగా మరి మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆహ్వానించగా మన మధ్యకు ఇచ్చేసినటువంటి దైవజనులు, అపోస్తులు రెవరెండ్ పి సజీవరావయ్య గారు, మరి మన బైబిల్ మిషన్ యొక్క ఏర్పాటు బైబిల్ మిషన్ యొక్క అధ్యక్షులుగా, ప్రెసిడెంట్గా ఉంటూ మన యొక్క బైబిల్ మిషన్ను అంతర్జాతీయంగా ప్రతి దేశంలో కూడా బైబిల్ మిషన్ యొక్క వ్యాప్తి కొరకు ప్రయాసపడుచున్నటువంటి దైవజనులు. అంత మాత్రమే కాదు, మరి మమ్ములను ఎంతో బలపరిచి ఆదరించి ధైర్యపరుస్తూ బైబిల్ మిషన్లో ఘనమైనటువంటి పరిచర్య చేయుటకు ఎంతగానో సహకారం అందించినటువంటి దైవజనులు, మరి మా యొక్క ఆత్మీయ తండ్రి గారైనటువంటి సజీవరావయ్య గారికి సభల పక్షముగా, కుటుంబ పక్షముగా వందన మరణాతులు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో అయ్యగారికి వాక్య సందేశాన్ని అప్పగిద్దాం. అందరూ లేచి చప్పట్లతో మరి వాక్య సందేశము కొరకు ఆహ్వానాన్ని తెలియచేద్దాం. దయచేసి అందరూ లేచి నిలబడి చప్పట్లతో అయ్యగారికి వాక్య సందేశానికి ఆహ్వానాన్ని తెలియచేద్దాం. అందరకు మరణాత. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియులారా, త్వరగా రానయున్న యేసు ప్రభు కృప మీకందరకు నిత్యము తోడుగా ఉండునుగాక. ఆమేన్. చాలా మంచి సమయము ప్రభు మనకు దయచేసి ఉన్నారు. ఆయన వాక్యమును విస్తారముగా ప్రకటింపచేయచ్చు సర్వజనులకు సువార్తను అందించే పనిలో తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా ప్రభు పనిచేస్తూ ఉన్నారు. ఆ పనిలో భాగముగా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో తెలుగువారి మధ్య దేవుడు విస్తారమైనటువంటి సేవను జరిగిస్తున్నారు. ఆ విస్తారమైన పనిలో భాగముగా 1938 సంవత్సరంలో దైవజనుడు దేవదాసయ్య గారు ఎంతో సేవను లూథరన్ సంఘములో జరిగించి దేవుడు బయలుపరిచిన దానిని బట్టి 1938లో జనవరి 31వ తేదీన చూచిన దర్శనమే బైబిల్ మిషన్.
1938 మే 5వ తేదీన బైబిల్ మిషన్ను స్థాపన చేయించారు. ఆ తరువాత దేవుని పిలుపును అందుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించే ముందుగా 1959వ సంవత్సరంలో దీన్ని గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ చేయించారు. దాదాపు 1938 నుండి ఇప్పటి వరకు 88 సంవత్సరాలుగా దేవుడు బైబిల్ మిషన్ ద్వారా పని జరిగిస్తున్నారు. బైబిల్ ఎలాగూ అందరి కొరకు, బైబిల్ మిషన్ కూడా అందరి కొరకే. అందుచేతని ఏ మతమును దూషించకూడదు, ఏ మనిషిని దూషించకూడదు, ఏ మిషన్ను దూషించకూడదు. మనం బైబిల్ బోధించాలి. బైబిలులో మన అందరికీ అర్థమయ్యేటట్లుగా దేవుడు యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యారు. పాత నిబంధనలో యెహోవాగా తనను బయలుపరుచుకున్నాడు. దేవుడు ఉన్నవాడును అనువాడనుగా తనను బయలుపరుచుకున్నాడు. దేవుడు మోషే గారితో పొద దగ్గర మాట్లాడుచు, యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకమునకు దేవుడు వచ్చుటకు గాను నరరూపమును ధరించుకున్నాడు. అందరూ పిలుచుటకు పరలోకము నుండి దేవదూత ద్వారా ఆయన పేరును బయలుపరిచినారు. యేసు అను పేరు పెట్టుదు. గనుక మనకు కావలసినది పాత క్రొత్త నిబంధనలలో ఉన్న దేవుని మాటలు. ఈ లోకము నుండి పరలోకమును చేరడానికి అవసరమైన మాటలే బైబిలు గ్రంథములో వ్రాయబడినవి. దేవుడు పరిశుద్ధుడు గనుక దేవుని యొక్క ఆజ్ఞ పాపము చేయకూడదు, పండు తినకూడదు. దాని వివరమంతా 10 ఆజ్ఞలుగా దేవుడిచ్చాడు. యేసు ప్రభువుగా ఈ లోకమునకు ఆయన వచ్చి కొండ మీద కూర్చుని వేలాది మంది ప్రజలతో మాట్లాడుతూనే విస్తారమైనటువంటి బోధలు బోధించారు. 4 సువార్తికులు వాటిని వ్రాశారు. తరువాత అపోస్తలులు వాటిని వివరించారు. వాటిని చాటించుకుంటూ సర్వలోకమునకు వారు వెళ్ళారు. అందుచేతనే మనమందరము దేవుని పిల్లలముగా ఈ లోకంలో జీవించచ్చు. యేసుక్రీస్తు యొక్క అమూల్యమైనటువంటి రక్తములో కడుగుబడి ఆయన కృప ద్వారా రక్షించబడి నేనే మార్గము అని ప్రభువు తెలియచేశారు. గనుక నరలోకము నుండి పరలోకమునకు ఆయనే మార్గం. ఆయన్ను పట్టుకుంటే ఆయనే మనల్ని నడిపించుకొని వెళ్తాడు. ఇదే క్రైస్తవ విశ్వాసం, ఇదే బైబిలు బోధ. మరి ఇక్కడ మా ఆత్మీయ కుమారుడు రెవరెండ్ జోయల్ మధు గారు, ప్రియమైనటువంటి కుమార్తె హదస్సా గారు, వారికి దేవుడిచ్చినటువంటి 2 మగబిడ్డలు. వారు దేవుని సేవ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కుటుంబం. ఎవరైనా సరే దేవుని ఏర్పాట్లు లేకపోతే ఆయన సేవలోకి రాలేరు. కొందరు వచ్చుచున్నారు, తరువాత చేయవలసిన పని చేయలేకపోతున్నారు. అది మానవ బలహీనత. కానీ దేవుని కార్యము ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకున్నారో వారిని గూర్చినటువంటి విషయములు పౌలు గారు రోమా పత్రికలో రాశారు. ఎవరు నిర్ణయించుకున్నాడో వారిని పిలుచుకున్నాడు, ఎవరిని పిలుచుకున్నాడు వారిని నీతిమంతులుగా తీర్చాడు. గనుక ఈ 2 బాగుగా చదువుకున్నటువంటి వారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు. యవన కాలములో కాడి మోయుట నరునికి మేలు. ఎంతోమంది ప్రజలు ఉన్నారు, వారిలో కొందరే దేవుని సేవ కొరకు యావత్తు జీవితాన్ని అంకితం చేసిన వారు ఉన్నారు. వారికి ఇక వేరే ఉద్యోగం లేదు.
వేరే పనులు ఏమీ పెట్టుకోలేదు. దేవుని సేవ అంటే సంపూర్ణముగా సువార్త ప్రకటించటము, ప్రార్థన చేయటము, దేవుణ్ణి మహింపరచటము, ప్రజల రక్షణ కొరకు పని చేయటం, అదే దేవుని సేవ. హదస్సా గారి యొక్క తండ్రి గారు రెవరెండ్ మనోహరం అయ్య గారు, అలాగే మా సోదరి శాంతకుమారి గారు, వారిరువురు దేవుని సన్నిధిలో ఉన్నారు. వారు ఎంతో దీక్షతో పట్టుదలతో సేవ చేశారు, సంఘాలు స్థాపించారు. వారిని బట్టి వారిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. వారు ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నారు, కానీ వారి కుటుంబం అంతా దేవుని సేవలో ఉన్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు దేవుడు వారికి అనుగ్రహించినటువంటి కుమార్తెలలో హదస్సా గారు, అదే రీతిగా వారికి దేవుడిచ్చినటువంటి యజమాని రెవరెండ్ జోయల్ మధు గారు, వారిద్దరూ సేవలో ఉన్నారు. వారిని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. పోయిన ఏడాది కూడా ఇదే స్థలంలో జరిగిన సభకు నేను రావడం జరిగింది. రాత్రి మా కుమారుడు రెవరెండ్ జీవరత్నం గారు, డాక్టర్ బిల్లీ గ్రాహం స్కాలర్, వీటన్ యూనివర్సిటీ చికాగోలో డాక్టర్ బిల్లీ గ్రాహం స్కాలర్గా ప్రపంచంలో ఏడాదిలో 7 అవార్డు ఇచ్చి కనపరుస్తారు. అలాగూ డాక్టర్ బిల్లీ గ్రాహం స్కాలర్గా అవార్డు పొందినటువంటి కుమారుడు రాత్రి మీ దగ్గరకు వచ్చి వాక్యాన్ని బోధించారు. మరి ఈరోజు ఇక్కడ రావడానికి చాలా కష్టమే, చాలా ప్రయాణం చేసి వచ్చాను. భద్రాచలం వెళ్ళి, అక్కడి నుండి కాజీపేట వెళ్ళి, అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి, ఉదయం బయలుదేరి హైదరాబాద్ నుండి ఎంత కారులోనే ప్రయాణం చేసి ఇచ్చిన మాట ప్రకారముగా 8:30కు వస్తానన్నాను. అలాగే రావడానికి దేవుడు కృప చూపించాడు. మరి వీరి పిల్లలను బాల్యం నుండి దైవ భక్తిలో పెంచుతున్నారు, బాగా చదువుకుంటున్నారు. పిల్లలు తల్లిదండ్రులను మించి విద్యావంతులు కావాలని, చాలా గొప్ప సేవ ప్రపంచ దేశాల్లో వారు చేయాలని నేను దేవుని సేవకుడిగా వారి కోసం ప్రార్థిస్తున్నాను. ప్రభువు నామములో ఆశీర్వాదములు బిడ్డలకు ప్రకటిస్తూ ఉన్నాను. మరి వేదికపై చాలామంది బైబిల్ మిషన్ యాజకులైన వారు ఉన్నారు. రెవరెండ్ జాన్ మోయిస్ గారు ఉన్నారు. ఒక్కసారి బైబిల్ మిషన్ పాస్టర్లు ముందుకొచ్చినట్లయితే, వీరు జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నారు. రెవరెండ్ సంపత్రావు గారు ఉన్నారు. అలాగే రెవరెండ్ ఎస్ పాల్ కుమార్ గారు ఉన్నారు. రెవరెండ్ ర్యాప్చర్ గారు ఉన్నారు. రెవరెండ్ పాస్టర్ సెలవరాజు గారు ఉన్నారు. విజయరాజు గారు, రెవరెండ్ విజయరాజు గారు ఉన్నారు. పాస్టర్ హేవెన్ బాబు గారు ఉన్నారు. రెవరెండ్ జాన్ మిలాంగ్టన్ గారు జిల్లా కోఆర్డినేటర్ గారు ఉన్నారు. వీరందరూ రావడం చాలా సంతోషం. దేవుడు మీరు చేస్తున్న సేవను బహుగా దీవించును గాక. ఆమెన్. ఒక్క పల్లవి పాడుకున్న తర్వాత వాక్యంలోకి వెళదాము. మరి మిమ్మల్ని ఆలస్యంగా ఉంచము, కానీ మినిమం 1 అవర్ వాక్యం చెప్పిన తర్వాత నేను ముగిస్తాను. యేసు నామధారులందరూ ఎంతో ధన్యులు. యేసు నామధారులందరూ ఎంతో ధన్యులు. వారు బాసురమైనటి స్థితిలో బ్రతుకాచుతురు. వారు బాసురమైనటి స్థితిలో
బ్రతుకాచోతోరు. మరణాత. నేను ఒక్కసారి చెప్తారు, అయ్యగారు ఏదో అస్తమానం చెప్తున్నారంటే అనుకోవద్దు. నేను అస్తమానం చెప్తాను మరణాత. ఎంచే చెప్పాలంటే మరణాత అనే మాటకు అర్థం ప్రభువైన యేసు రమ్ము. ఎన్నిసార్లైనా మనం ఏమనాలంటే ప్రభువైన యేసు రమ్ము అనాలి, మరణాత అనాలి. ఒకరు దేవుని వాక్యాన్ని చదవండి. రూతు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము నుండి 4వ వచనం మైక్లో వేదికపై ఉన్నటువంటి వారు చదవలసిందిగా కోరుచున్నాను. రూతు గ్రంథము 3వ అధ్యాయము 3, 4 వచనములు. రూతు గ్రంథము 3వ అధ్యాయము 3, 4 వచనములు. నీవు స్నానము చేసి తైలము రాజుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకునుట చాలించు వరకు నీవు అతనికి మరుగయుండుము. అతడు పండుకున్న స్థలమును గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకునవలను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు, రూతు గ్రంథము బైబిల్లో ఒక ప్రత్యేకమైన గ్రంథము. ఒక దీనురాలని దేవుడు ఎంతో ధన్యురాలుగా చేయగా ఆమె యొక్క పేరును దైవ గ్రంథములో లిఖింప చేయటం మాత్రమే కాకుండా ఆమె పేరున ఒక గ్రంథమును వ్రాయించినాడు. మరి ఒక గ్రంథము ఎస్తేరు గ్రంథము. ఆమె కూడా ఎంతో దీనురాలు, తల్లిదండ్రులు లేనట్టి దీనురాలు. దేవుడు ఆమెను ఒక రాణిగా చేసినాడు. ఋతు గ్రంథములో ఒక అన్యురాలని తీసుకొని వచ్చి దేవుని ఏర్పాటు జనాంగములో ఉన్నటువంటి బోయజుకు ఇచ్చి వివాహము జరిగించినాడు. ఎస్తేరు గ్రంథములో ఒక యూదురాలను తీసుకొని వెళ్ళి ఒక అన్యుని ఇంట ఉంచి రాజ్యములో రాణిగా హెచ్చించినాడు. దేవుని పద్ధతులు చిత్రమైనవి, విచిత్రమైనవి, మానవ జ్ఞానమునకు గ్రాహ్యము కానట్టి ఆశ్చర్యకరమైన కార్యములు దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తుల జీవితములలో జరిగించేవాడై ఉన్నాడు. ఈ రూతు గ్రంథములో 4 అధ్యాయములు ఉన్నవి. చిన్ని పుస్తకము, 4 అధ్యాయాలు, 4 సందేశములు అందిస్తూ ఉన్నవి. మొదటి అధ్యాయము మనము చూచినట్లయితే వీపింగ్, ఏడ్చుట, భర్తను పోగొట్టుకుని ఏడ్చుట. ఏ స్త్రీ జీవితంలోనైనా కానీ భర్తను పోగొట్టుకోవడం అనేది అది తీరని లోటు. కొందరు బైబిల్ పండితులు అన్న మాట, శిరస్సు లేని మొండిముల వలె ఒక కుటుంబములో 3 వ్యక్తులు ఉండిపోయారు. నయోమి, ఓర్ప, రూతు. నీడలేనటువంటి ఎండ, ఎడారి వంటి జీవితంలో నిలిచినటువంటి వ్యక్తిని దేవుడు ఆమె జీవితంలోనే సెలయేళ్లను ప్రవహింపచేసి ఆమె జీవితమును మోడుబారిపోయినటువంటి బ్రతుకును చిగురింపచేసి ఫలింపులోనికి దేవుడు తీసుకొని వచ్చినట్లుగా ఈ గ్రంథంలో మనం చూస్తున్నాం. కానీ ఆమె జీవితము
మొట్టమొదటగా కన్నీళ్లతో నిండినటువంటి జీవితము. ఇది మొదటి అధ్యాయము తెలియచేసేటటువంటి సందేశం. ఇక రెండవ అధ్యాయములో వర్కింగ్, పని చేయుట. ఎంత శ్రమ ఉన్నా తాను చేసినటువంటి మంచి పని ఏమిటి అంటే ఓరకనే ఉండలేదు. నిరాశతో కృంగిపోయి చతికిలబడి ఉన్న చోటు నుండి మరి ఎక్కడికి కదలకుండా వెళ్ళకుండా ఏ పని తలపెట్టుకోకుండా ఉండలేదు. కానీ శక్తినిచ్చేటటువంటి పనిని, వృద్ధినిచ్చేటువంటి పనిని ఆమె చేయడానికి పొలంలోనికి వెళ్ళినది, పరిగె ఏరుకున్నది. ఏదో ఒక పని, చిన్నదో పెద్దదో పని. దేవుని పిల్లలు కూడా చిన్నదో పెద్దదో దేవుడు వారిని ఏ పని కొరకు పంపుతున్నాడో ఆ పని చేయడానికి సిద్ధమై, ఆ పని చేయుటలో శక్తి వంచన లేకుండా సొలొమోను మహారాజు అంటాడు, ప్రసంగి గ్రంథంలో చెప్పినటువంటి మాట, చేయుటకు నీ చేతికి వచ్చిన పనిని లోపము లేకుండా చేయుము అంటాడు. ఆమె పని చేసినది. మూడవదిగా వెయిటింగ్, ఆమె కనిపెట్టినది. మూడవ అధ్యాయము, ఆ అధ్యాయము యొక్క వర్తమానం ఏమిటి అంటే కనిపెట్టుట. ఈ కనిపెట్టుటకు తాను కాళ్ళు దగ్గరకు వెళ్ళి, బోయసు గారి కాళ్ళ దగ్గరకు వెళ్ళి మౌనముగా ఉండిపోయినది. అదే కనిపెట్టుట. ఏమనునో, ఏమి చెప్పునో, ఆయన దయనా పైకి ఎలాగూ వచ్చునో గనుక నేనేమీ చేయలేను, కానీ ఆయన నా యందు లక్ష్యముంచు వరకు, ఆయన ప్రేమను, ఆయన దయను పొందే వరకు నేను కనిపెడతాను అనేది మూడవ అధ్యాయములో ఉన్న సందేశం. నాలుగవ అధ్యాయము ఋతు గ్రంథము చెప్పే వర్తమానము వెడ్డింగ్, వివాహము. బోయజు అనే భాగ్యవంతునితో, భక్తునితో పెళ్లి జరిగినది. పెద్దలందరూ వచ్చారు, ప్రముఖులు వచ్చారు, దీవెన వచనాలు పలికారు. సంతానము కలిగినది, సంతోషము కలిగినది. యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో ఆమె పేరు ఉండేటట్టుగా, యేసుక్రీస్తు వారి యొక్క వంశములో ఉండేటట్టు ఓబేదు, యెషై, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్లుగా మనం చూడగలుగుచూ ఉన్నాం. ఈ 4 అధ్యాయముల గురించి 4 మాటలు మీ ముందు ఉంచి ఉన్నాను. అయితే 3వ అధ్యాయములో ఈమె వధువు కావడానికి ముందు విధవగా ఉన్న పరిస్థితులలో ఆమె వధువు కావాలంటే చేయవలసినటువంటి పనులు నయోమి అనగా రూతు గారి అత్తగారి ద్వారా తెలియచేయబడినవి. దీన్ని ఏమంటామంటే ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ నయోమి. రూతు గారు సిద్ధపడ్డానికి ఇలాగు చేయము, ఈ పని చేయము. ఎందుచేతనంటే ఇప్పుడు తాను యూదులు ఉన్నటువంటి దేశంలోనికి వచ్చినది. ఈ దేశీయులు, వీరి ఆచారములు, వీరి సాంప్రదాయములు, వీరికి ఉన్నటువంటి కట్టడలు, నియమములు, ఈ మనుష్యుల యొక్క పరిస్థితులు రూతు ఎరుగరు. కారణము, రూతు మోయాబీయురాలు. అందుకనే దేవుని వాక్యమును బట్టి మనం చూచినట్లయితే లోతులో నుండి రూతు వచ్చినది అని అన్నారు. లోతు ఆయన యొక్క సంతానములో నుండి వచ్చినటువంటి బిడ్డలు, ఆ బిడ్డల ద్వారా కలిగినటువంటి ఒక కుమారుని పేరు మోయాబు. మోయాబీలు అంటే యూదులైనటువంటి వారికి చాలా చులకన. రాజు అయినటువంటి దావీదు గారు ఒక మాట అన్నారు, యూదా నాకు శిరస్త్రాణము, తలపై పెట్టుకుంటాను, అంత ఘనంగా చూచుకుంటాను,
కానీ మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము అని అన్నాడు. అంటే మీకు అర్థమై ఉంటుంది, పాదముల దగ్గర మోయాబీయుల యొక్క స్థితి ఉన్నట్లుగా మనం చూడగలుగుచున్నాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడు, దీనులను హెచ్చించే దేవుడు అని రుజువు చేయడానికి గాను పాదముల వద్ద ఉండవలసినటువంటి వారిని శిరస్సుగా చేసినాడు. వాక్యం అంటున్నది, నువ్వు తలగా ఉందువు, తోకగా ఉండవు, పైవాడవుగా ఉంటావు, క్రింది వాడవుగా ఉండవు. గనుక తాను దేవుని హత్తుకొనుటను బట్టి, దేవుని సంఘమును హత్తుకోవడాన్ని బట్టి, దేవుడు ఏ ప్రజల చేత ఆరాధించబడుచున్నాడో ఆ ప్రజలతో పొత్తు స్నేహము కోరుకోవడాన్ని బట్టి రూతు స్థితి అంతయు కూడా రూపాంతరము చెందినది, మార్పు చెందినది, నూతన స్థితి కలిగినది. అందుకనే యేసునామధారులందరూ ఎంతో ధన్యులు, వారు బాసురమైనట్టి స్థితిలో బ్రతుకచూతురు. రూతు ఇప్పుడు విధవరాలు అంటే ఇక నేను మీకు చెప్పనక్కర్లేదు. ఆమె స్థితి ఎలాగుంటుందో తలదించుకుంటుంది, అవమానముగా భావిస్తుంది, ధైర్యముగా వెళ్ళలేని స్థితి సమాజంలో కనబడుతూ ఉంది. ఆ పరిస్థితులు ఉండకూడదు. విధవరాలనైనా వధువునైనా ప్రతి స్త్రీని, ప్రతి పురుషుడు, ప్రతి పెద్దవారు గౌరవించాలి, ప్రేమించాలి. అయితే ఆమె కోల్పోయినది గనుక, తన శిరస్సు వంటి భర్తను కోల్పోయినది గనుక మరలా తిరిగి ఆమెకు శిరస్సు, ఆమెకు కిరీటము వంటి స్థితిని తీసుకొని రావడానికి దేవుడు ఒక మంచి ఆలోచనను నయోమికి ఇచ్చినాడు. అందుకనే నేను నీ కొరకు విశ్రాంతిని విచారింపవలసిన దానను. అంటే ఇప్పటిదాకా నీవు ప్రయాసముతో బ్రతుకుతున్నావు, అలసటతో బ్రతుకుతున్నావు, ఆయాసముతో బ్రతుకుతున్నావు. నీకు ఇప్పుడు విశ్రాంతి కావాలి గనుక విశ్రాంతి విచారింపవలసిన దానను, అంటే నీ కొరకైనటువంటి క్షేమమును గూర్చి ఆలోచింపవలసిన దానను. ఎందుకంటే నేను పెద్దదానని అయిపోయాను, ముసలిదానని అయిపోతాను, మరణిస్తాను. నీవు యవనస్తురాలివి గనుక నీ జీవితము చిగురించాలి, ఫలించాలి, పుష్పించాలి. ఆ స్థితిలోకి తీసుకురావాలి అంటే ఒకరి ద్వారానే అది సాధ్యము. అతడే బోయజు. బోయజు అనే మాటకు అర్థము పిల్లర్, స్తంభము. ఈ రోజున మన జీవితాలను కూడా మనం ఏమి పోగొట్టుకున్నామో, కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను పోగొట్టుకున్నాను, భర్తను పోగొట్టుకున్నాను, లేకపోతే పురుషులైనటువంటి వారు వారి యొక్క భార్యను పోగొట్టుకున్నాను, ఎవరిని పోగొట్టుకున్నాను, లేదా ఏమి పోగొట్టుకున్నాను, ఆస్తి పోగొట్టుకున్నాను, ఆరోగ్యము పోగొట్టుకున్నాను. ఏమి కలిగి ఉన్నామో అవి లేనట్టుగా, పోయినట్లుగా, కనబడనట్లుగా, వ్యర్థమైపోయినట్లుగా, శూన్యమైపోయినట్లుగా ఉన్న పరిస్థితులలో కూడా నిలవబెట్టగలిగిన వారు ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభువు. ఇక్కడ ఒక మాట మీకు చెబుతాను నేను. మా తండ్రి గారు రెవరెండ్ పాకెర్ల జీవరత్నం అయ్య గారు, ఆయన బైబిల్ మిషన్లో దైవజనుడు దేవదాస్ అయ్య గారి కాలంలోనే అయ్యగారి దగ్గరికి వెళ్ళి సేవలోకి వచ్చారు. ఆయన ఒక రైతు, పొలము, ఆస్తి, పనివారు కలిగినటువంటి వారు. ఒక రోజున దేవుడు పిలిచి అన్నాడు, జీవరత్నం నువ్వు నా సేవలోకి రా. అప్పుడు తండ్రి గారు, ప్రభువా ఇవన్నీ ఉన్నాయి, నాకు ఏమీ లేని వాని వలె రానా అంటే ఆ రోజుల్లో సేవకుల పరిస్థితులు ఏమీ లేనట్టుగా ఉండేవి. అలాగన్నప్పుడు అన్నారు ప్రభువారు, జీవరత్నం నీ పితరులు సంపాదించింది ఏది నీకు ఉండదు, నేను నిన్ను బాగు చేస్తాను, నా సేవలోకి రా అన్నారు. దేవుని మాట పట్టుకుని పొలము, ఆస్తి వీటి వైపుకు మనసు త్రిప్పుకోకుండా సేవ వైపుకు దైవజనుడు దేవదాసయ్య గారి
బోధనలు, ప్రార్థనల ద్వారా ఆకర్షితులై యేసు ప్రభు యొక్క సేవ చేయడానికి వచ్చారు. తరువాత మా అమ్మగారు శాంతమ్మ గారు, మునుపల్లి గ్రామం, మా మేనమామ గారు రెవరెండ్ సమాధానమయ్య గారు, మా అమ్మమ్మ మరియమ్మ గారు గొప్ప ప్రార్థనాపరులు, సేవకులు. గనుక మరి మా అమ్మ మునుపల్లి కానూరు దగ్గర, నడుపల్లి దగ్గర మధ్యలో మరి ఇటు నిడదవోలుకు దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్ని పల్లె, బైబిల్ మిషన్ బలమైన సంఘం ఉంది అక్కడ. మా అమ్మను పెళ్లి చేసుకోమని దేవదాసయ్య గారే చెప్పారు. అయ్యగారి మాటను బట్టి శాంతమ్మ గారిని, మా అమ్మగారిని మా తండ్రి గారు పెళ్లి చేసుకున్నారు. వివాహమైన తర్వాత వారికి ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు కలిగిన తరువాత కొన్నాళ్లకు ఆయన చనిపోయాడు. మా తండ్రి గారు ఎత్తుగా ఎర్రగా ఉండేవారు. అలాగూ పోలిక ముందు పుట్టిన కుమారునికి, నేను నా తల్లిగారి పోలిక. ఆ కుమారుడు చనిపోయాడు. చాలా దుఃఖంలో ఉంటే అయ్యగారు, దేవదాసయ్య గారు కబురు పెట్టారు. నాన్నగారు అమ్మగారు వెళ్తే అన్నారు, మీరు దుఃఖపడకండి, దేవుడు ఒక మంచి కుమారుడిని మీకు ఇస్తారని చెప్పారు. అయ్యగారు ప్రవచించాక నేను పుట్టాను. నేను పుట్టిన తరువాత మా అమ్మగారు 5 సంవత్సరములు మాత్రమే జీవించారు. 25 ఏళ్ల వయసు వచ్చేసరికి మా అమ్మగారు మరణించారు. అంటే మా అన్న మరణించాడు, అమ్మ మరణించింది. సేవ చేస్తూ ఉండగా వారు ఉన్నటువంటి ఒక ప్రార్థనా మందిరము బూడిదైపోయింది, కాలిపోయింది, ఆస్తంతా పోయింది. ఏమీ లేనట్టు శూన్యమైపోయినట్లు ఇక జీవరత్నం గారికి ఏముంది? భార్య చనిపోయింది, కొడుకు చనిపోయాడు, మందిరము కాలిపోయింది, ఆస్తి పోయింది. కానీ దేవుడు ఎంతో నమ్మదగిన వాడు. అదే దైవజనుడు రాశారు, ఎవరు పోయినా ఏమి పోయినా యేసునకు యేసే ఉండు. ఎవరు కావలే, ఏమి కావలే, యేసు తప్ప బ్రతుకునందు. మూడు బారిపోయింది ఏమిటి జీవరత్నం గారి జీవితం అని అనేకులు అనుకున్నారు. కానీ నన్ను మా నాన్నగారు పెంచారు. మా మేనత్త గారు పరంజ్యోతమ్మ గారు నన్ను పెంచారు. మా మేనత్త గారు కూడా భర్త చనిపోయాడు, 2 కుమార్తెలు పుట్టారు, వారు చనిపోయారు. ఎలాంటి శూన్యములో నుండి దేవుడు మరలా లేవనెత్తుకున్నాడు కుటుంబాన్ని. ఎంతవరకు చదివించారంటే ఆ రోజుల్లో 1976, 78లో నేను ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నాను. బైబిల్ మిషన్లో మొట్టమొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్గా దేవుడు నిలవబెట్టుకున్నాడు. విడిచిపెట్టాడా దేవుడు? మొట్టమొదటిగా 1983లో బైబిల్ మిషన్ యావత్తు సంస్థలో నుండి యూరోప్ ఖండమునకు వెళ్ళడానికి, నెదర్లాండ్స్, బెల్జియం దేశములకు వెళ్ళడానికి దేవుడు కృప చూపించి డాక్టర్ బిలీ గ్రామ్ గారి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో నేను బైబిల్ మిషన్లో 40 మంది అప్లై చేయగా ఒక్కడనే సెలెక్ట్ అయ్యాను. అక్కడికి వెళ్ళే ధన్యత దేవుడిచ్చాడు. అంటే నేను ఈ మాటలు చెప్పేది మన అనుభవం కూడా చూసుకోవాలి. మీతో మాట్లాడుచుండగా మీ సంగతి కూడా మీరు చూచుకుంటున్నారు. రూతు సంగతి మాట్లాడుకుంటుండగా రూతు గారి సంగతి ఎవరున్నారు? దేశాన్ని వదిలిపెట్టి వచ్చారు, బంధువుల్ని వదిలిపెట్టి వచ్చారు. మోయాబులో లేదుక ఆమె, మోయాబీయులు లేరిక వారితో, భర్త లేడిక ఏమీయూ లేరు. అత్తగారు ఉన్నారు కానీ మామగారు కూడా లేరు. ఎవరు లేనటువంటి పరిస్థితుల్లో నీ దేవుడే నా దేవుడని దేవుణ్ణి పట్టుకున్నందుకు గాను, నీ జనమే నా జనమని దేవుని సంఘమును హత్తుకున్నందుకు గాను, ఇదిగో బోయిస్ దగ్గరకు వెళ్ళు, ఆయన కాళ్ళ దగ్గర పండుకో అని చెప్పినట్లుగా నయోమి ఏమైతే అన్నారో ఆ ప్రకారముగా చేసినందుకు గాను దేవుడు ఒక దీనురాల్ని ఎంత ధన్యకరమైన స్థితిలో నిలవబెట్టినాడో మనందరి జీవితాలు కూడా. ఎవరి జీవితం ఎలాంటిదో, ప్రతి వారి జీవితం వెనుక ఒక లోయ, ఒక గాఢాంధకారము,
ఒక మోడుబారినటువంటి పరిస్థితి, ఒక ఎడారి. కానీ ఆ ఎడారిలో నుండి మరలా మన జీవితాన్ని, ఎడారిలో సెలయేర్లు, స్ప్రింగ్స్ ఇన్ ద డిజర్ట్, ఒక గొప్ప ఇంగ్లీష్ పుస్తకం ఇది. స్ప్రింగ్స్ ఇన్ ద వ్యాలీస్, లోయలలో ఓటలు. ఎక్కడో లోయ అంటే ఎంత లోతున ఉంటుందో అందులో నుండి ఓటలు పుట్టించే దేవుడు. ఎడారి వంటి జీవితాన్ని దేవుడు ఏదెను వలె మార్చగలిగినటువంటి దేవుడు. అందుకనే ఈమె యొక్క జీవితాన్ని చిగురింప చేయడానికి నయోమిని ఎవరికి పోల్చుచున్నారు అంటే పరిశుద్ధాత్మకు, బోయజును, యేసు క్రీస్తు ప్రభువుకు పోల్చి చెబుతున్నారు బైబిల్ పండితులు. మనము చెప్పుకుంటున్నాం అదే మాట. పరిశుద్ధాత్మ తండ్రి విశ్వాసుల యొక్క హృదయాల్లో చేరి ఏమి చేయవలనో, దేవునికి ఇష్టముగా ఉండడానికి మనము ఏమి చేయవలనో తెలియచేస్తున్నాడు. అందుచేతనే నయోమి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, నడవలసినటువంటి విధానాన్ని, సూత్రాలను ఈ 3వ అధ్యాయములో చూస్తూ ఉన్నాము. ఆ సూత్రాలను పాటించడమే ఆమె సిద్ధపడుతూ ఉంది. పెళ్లి కూతురు ఒక్కసారిగా పెళ్లి కూతురుగా కనబడదు. కానీ ఆమెను ఎలాగో మనం సిద్ధం చేస్తామో, మన ప్రాంతీయ ఆచారమును బట్టి మనం ఎరిగినటువంటి వారముగా ఉన్నాము. కొద్ది దినముల క్రితమే పెళ్లి కూతురుగా తయారు చేయడానికి ఆమెకు నలుగు పెట్టి స్నానము చేయించి నూతన వస్త్రములు తొడిగించి పెళ్లి సమయానికి పట్టు జలదారుల వస్త్రాన్ని కట్టబెట్టి వెండి నగలు, బంగారు నగలు ఎవరి స్థాయిని బట్టి వారు తయారు చేయించి కళ కలిగినదిగా వారి కూతురు కనబడాలని ఏ విధముగానైతే తల్లి, తండ్రి, పుట్టింటి వారు సిద్ధము చేస్తారు. భూమి మీద దేవుని సంఘము, భూమి మీద దేవుని సంఘము నడిపించే దేవుని సేవకుడు సిద్ధము చేయుచున్నాడు. వాక్యము ద్వారా, ఈ సభల ద్వారా ఎంతో ప్రయాసతో ఈ ఏర్పాట్లన్నీ చేయడము ఎందుకు అంటే వచ్చినటువంటి వారిని యేసు క్రీస్తు ప్రభు కొరకు సిద్ధము చేయు నిమిత్తమే. ఈ మాటలు, ఈ పాటలు, ఈ ఉపదేశములు, ఈ హెచ్చరికలు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారానే కనుక దైవజనుడు కూడా దైవాత్మ రమ్ము. ఎందుకంటే స్వంత శక్తితో యేసు స్వామిని నేను చేరలేను, స్వంత బుద్ధితో యేసు ప్రభుని నేను ఎరుగలేను. గనుక నీవు నన్ను తెలివిని కలిగించు, దివ్యగా వెలిగించు, నీకు కలిగిన వరములన్నిటినీ నా కంటికి చూపించు అని పరిశుద్ధాత్మను వేడుకున్నటువంటి పాటలో మనం చూస్తూ ఉండగా, ఇక్కడ ఏమిటి ఆ ఇన్స్ట్రక్షన్స్ అని చూస్తే, మొట్టమొదట నువ్వు పెళ్లి కూతురు కావాలంటే నీవు స్నానము చేయుము. వాష్ యువర్ సెల్ఫ్. ఎలాగున్నావు ఆ స్థితిలో నువ్వు పెళ్లి కూతురు కాలేవు. కానీ నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి? వాష్ యువర్ సెల్ఫ్. ముందు స్నానము చేయి. రోగిగా వచ్చినటువంటి ఒక సైన్యాధిపతి నయమాను ఒక్కసారిగా శుద్ధుడు కాలేడు. కానీ అతడు యోర్దాను నదిలో 7 పర్యాయములు స్నానము చేయుట, శరీరమును శుద్ధి చేసుకో. దేవుని ఆలయంలోనికి వచ్చినప్పుడు ప్రత్యక్షపు గుడారము, దేవుని మందిరము అనబడేటట్టి దేవదర్శనము జరిగేటువంటి చోట్లకు వెళ్ళేటట్టి వారు చేయవలసిన పనేమి? ఆలయమునకు ముందు భాగములో ఒక గంగాళము, అందులో నీళ్లు, కాళ్ళు కడుక్కొని ఆవరణములో అడుగు పెట్టాలి. యాజకుడు పరిశుద్ధ స్థలములో నిలబడి వాక్యము చెప్పాలి. ప్రధాన యాజకుడు ఏడాదికి 1 పర్యాయము నడుమునకు తాడు కట్టుకొని యాజక వస్త్రములు ధరించుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి.
దేవుని సన్నిధి అంటే అంత పవిత్రముగా, దేవాలయం అంటే అంత పవిత్రముగా, సంఘము అంటే అంత పవిత్రముగా, నీ దేహము అంటే అంత పవిత్రముగా, నీ హృదయము అంటే అంత పవిత్రముగా ఉండాలి. దైవజనుడు రాసినటువంటి కీర్తనల్లో హృదయ శుద్ధి కీర్తన, ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప. ఈ పల్లవి ఒక్కసారి పాడుకుందాం. ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము. ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము. ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద నుండి లోకాశాలను మదికి రాకుండా చూచుకొనుము. ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము. చరణం పాడుకుందాం. పాపక్రియలు అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకొనుము. పాపక్రియలు అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకొనుము. పాపము మరలా చేయనట్టి ప్రయత్నము చేయవలెను. పాపము మరల చేయనట్టి ప్రయత్నము చేయవలెను. ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము. యేసు ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా కడవరి రాత్రి జాన్ మార్క్ గారి తల్లి గారైనటువంటి మేరీ అనేటువంటి పేరు కలిగిన వారి ఇంటిలో ఆఖరిసారిగా పస్కా విందు ఆచరించే సందర్భంలో ఆయన చేసినటువంటి ప్రధానమైనటువంటి పని, పళ్ళెములో నీళ్లు పోసి వారి పాదములు కడిగి తన తువాలుతో వారి పాదములను తుడుచుట ఏమని సూచించుచున్నది అంటే, మీరు శుద్ధులైతేనే గాని నా శరీరమును నా రక్తమును అందుకొనలేరు. ముందుగా మీ యొక్క పాదములు అనగా మీ ప్రవర్తనలోని దోషములు, వాటిని మీరు విదిలించుకోవాలి, వాటి నుండి విడుదల పొందాలి. ఈ విషయంలో ప్రతివారు చాలా సీరియస్గా ఆలోచన చేయాలి. బోధకులైనను సరే, విశ్వాసులైనను సరే, సంఘములో ఉన్నటువంటి సీనియర్లైనను సరే, కొత్తగా చేరిన వారైనా సరే, నాకంతా తెలుసులే బైబిలు, నేను బాగుగా బైబిల్ చెప్పగలనులే, ప్రార్థన బాగుగా చేయగలనులే, చాలా సేవ చేశానులే అనుకొని పాపములను కప్పుకోకూడదు, కానీ ఒప్పుకోవాలి, పాపముల నుండి తప్పుకోవాలి. అందుచేతనే శుద్ధులు కావాలి, దేవుని దగ్గరకు రావాలి అంటే, రేపు మేఘము ఎక్కాలి అంటే ముందుగా చేయవలసినటువంటి పని పరిశుద్ధులగుటయే మీ విషయంలో దేవుని చిత్తము అని పౌలు భక్తుడు తెస్సలోనికై సంఘానికి తెలియచేసినటువంటి హెచ్చరికను జ్ఞాపకములో ఉంచుకొని, మన హృదయం ఎలాగున్నది, తలంపులు ఎలాగున్నవి, చూపు ఎలాగున్నది, ఎన్నో పాపములు, పాపపు తలంపులు, పాపపు దృష్టి, పాపపు నైజము, నిన్ను నీవు సమర్థించుకోవడానికి వీలు లేదు.
నీ మనసాక్షిని శిలగా చేసుకొని పరితాపము లేనటువంటి కఠినమైనటువంటి రాతి హృదయాన్ని కలిగి ఉండడానికి కుదరదు. నువ్వు సిద్ధపడాలంటే, నీవు మేఘం ఎక్కాలంటే, నువ్వు మరణాతోని చెప్పినంత మాత్రాన మేఘము ఎక్కవు గాని, నువ్వు సన్నిధి చేస్తున్నానని చెప్పినంత మాత్రమున నువ్వు మేఘము ఎక్కవు గాని, నువ్వు శుద్ధుడవైతేనే. గనుక ప్రభు యోహాను గారి ద్వారా తెలియచేయించిన మాట మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయములో 7వ వచనములో, మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనములో ఏమని వ్రాసినారు? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారి అందరము ఈ మాట ముక్త కంఠముతో ఎలుగెత్తి చెబుదాము. అందరము చెబుదాము, ఆయన కుమారుడైన ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలి, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయుము. తండ్రి, ఈ సభకు వచ్చాను, నన్ను పవిత్రునిగా చేయి. నీ రక్తముతో నన్ను పవిత్రునిగా చేయి. మురికిగా వచ్చి మురికిగా వెళ్ళిపోవడం కాదు, అపవిత్రంగా వచ్చి అపవిత్రంగా వెళ్ళిపోవడం కాదు. నన్ను పవిత్రునిగా చేయి. నీవు నీళ్ళలోకి వెళ్ళి మునుగు అని నయమానుకు చెప్పగా నయమాను మునిగాడు. దేవుని మాటకు లోబడి ఆ ఊట మునిగి దొంగయు శుద్ధుడాయను. నేనట్టి పాపిని, ఇప్పుడు నేనందు మునుగుదును. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటగును. ఆఖరికి బలి అర్పించే ముందుగా గొర్రెలను తీసుకొని వచ్చినప్పుడు బెతెస్దా కోనేరు అసలు ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే, ఆ కోనేటిలో బలి అర్పించబడబోయేటట్టి గొర్రె పిల్లను తెచ్చి దానిని ఆ నీళ్లలో ముంచి శుభ్రము చేసిన తరువాతనే బలి అర్పించడానికి తీసుకుని వెళ్ళాలి. కానీ శుభ్రము చేయబడకుండా ఒక గొర్రె పిల్ల బలి అర్పించడానికి తగినదిగా ఎంచబడదు. అది వారి యొక్క పద్ధతి. అయితే మనము కూడా దేవుని చేత అంగీకరించబడాలి అంటే, బోయిస్ చేత రూతు గారు అంగీకరింపబడింది అంటే కారణము రూతు యొక్క సిద్ధపాటు, రూతు యొక్క సిద్ధము, రూతు యొక్క శుద్ధి, రూతు యొక్క ప్రార్థన, రూతు యొక్క పలుకు బోయిస్కు ఇష్టమైనవిగా, నచ్చేవిగా, ఆయన మెచ్చుకునేటట్టుగా ఎలాగున్నవో. ప్రభువా, ఈ లోకంలో నేను జీవిస్తున్నాను, ఎప్పుడు వస్తావు, ఏ రోజు వస్తావు, ఏ గడియలో వస్తావు, ఏ గంటలో వస్తావో, ఏ జామును వస్తావో తెలియదు. కానీ ఆ సమయానికి నేను నీ ఎదుట అధమ మొక్క పాపమైన అంటకుండా ఉన్నది. ఇంకొక వాక్యమును చూద్దాం. 6వ అధ్యాయము 11వ వచనము, కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. 1 కొరింథీ 6:11. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి. మనము ఎలాగూ కడగబడాలి? ప్రభు అయిన యేసు నామములో కడగబడాలి. రెండవది ఏమిటి? దేవుని ఆత్మయందును కడుగబడాలి. ఎప్పుడైతే మనము కడుగబడతామో పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇప్పుడు పరిశుద్ధపరచబడుటకు గాను 2 విషయాలు ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు నామమునను, రెండవది దేవుని ఆత్మ ద్వారాను మీరు కడుగబడ్డారు. అంటే యేసుక్రీస్తు నామము పరిశుద్ధమైనటువంటి నామము. ఆయన పుట్టబో శిష్యువు పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడు అని అనబడును. లేక పరిశుద్ధుడైనటువంటి శిష్యువుని గర్భమున పుట్టబోతున్నాడు పరిశుద్ధుడు. ఈ రోజున ప్రభువు నామము లేకపోతే
బాప్తిస్మా సమయంలో ఒక కీర్తన పాడుకుంటాం మనము. క్రీస్తు నామము దాల్తుము. స్నానక్రియ జరుగు సమయమున క్రీస్తు నామము లేని క్రియలన్నీయు వ్యర్థంబు. క్రీస్తు నామము లేని క్రియలన్నీయు వ్యర్థంబు. వాస్తవమే ప్రభువునకు జన్మ వారసులమవుదుము. అందుచేతనే మనం ఎవరి ద్వారా పరిశుద్ధపరచబడుతున్నామంటే యేసు క్రీస్తు నామమున పరిశుద్ధపరచబడుచున్నాము గనుక. పరిశుద్ధపరిచే నామము ఎవరికి లేదు. మనిషి పాపి అయితే పరిశుద్ధ నామము ఆ పాపిది ఎందుకు అవుతుంది? పాపి నామము పరిశుద్ధ నామమని మనం ఎందుకు ఒప్పుకుంటాం? మనం ఎందుకు అంటాము? యేసు ప్రభు నామము పరిశుద్ధ నామమని చెప్పడానికి గల కారణం ఏమిటంటే ఆయన పరిశుద్ధుడు. రెండవదిగా దేవుని ఆత్మ ఏమి చేస్తారు చెప్పారు కదా ప్రభు వారే. యోహాను సువార్తికుని ద్వారా వ్రాయించారు కదా. ఆ ఆత్మలోనికి వచ్చినప్పుడు, మనతో ఉన్నప్పుడు లోకమును పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పింపచేయును అంటే పరితాపము పొందుట. చాలా ఏళ్ల క్రితం నేను బొంబాయిలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. సాధారణంగా స్త్రీలు వారు త్వరగా వారి హృదయం నీరై కన్నీరులకిస్తూ ఉంటారు. వాక్యం వింటున్నప్పుడైనా సరే, ప్రార్థన చేస్తున్నప్పుడైనా పురుషుల కంటే కూడా కన్నీటి ప్రార్థన చేసేవారు స్త్రీలు. అది మనం ఎరుగుదాం. ఆ పని కూడా దేవుడు ఇర్మియా భక్తుని ద్వారా తెలియచేయించాడు. అంగలార్చండి, వేకుని లేవండి విలాపవాక్యాల్లో తెలియచేశాడు. ఇర్మియా గ్రంథములో తెలియచేశాడు విలాపాన్ని గూర్చి. అయితే బోధ చేస్తూ, అప్పుడు నేను యవనస్తుడిగా ఉన్నాను, చాలా బలంగా ఉన్నాను. బలంగా బోధిస్తూ ఉంటే అంత కదిలించబడుతూ ఉంటే ఆ కదిలించబడుచున్న సమయంలో పురుషులు సైతము ఏడుస్తూ ఉన్నారు. కనుక చూస్తే ఒక పెద్ద శబ్దము వచ్చినది. ఏమిటి శబ్దం వచ్చిందంటే అది పురుషుల యొక్క రోదన ధ్వని. స్త్రీలు మాత్రమే కాదు, కానీ పురుషులైనటువంటి వారు రోదనము, అంగలార్పన్నారే, అలాంటి ధ్వని. ఒక పర్యాయము నెల్లూరు పట్టణంలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. పెద్ద సభ, అన్ని సంఘముల వారు వచ్చారు. నెల్లూరులో, ఒంగోలులో బాప్టిస్ట్ సంఘాల వారు చాలా గొప్ప సేవ చేశారు. చాలా పెద్ద సంఘాలు ఉన్నాయి అక్కడ. మనం సభ పెట్టగా చాలా మంది వచ్చారు. ఎక్కువ మంది చదువుకున్నవారు, దేవుని సేవ చేయుచున్నవారు, ఆయా సంఘాల్లో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి వారు. బైబిల్ మిషన్ వారు ఇక్కడ మీటింగ్ పెట్టారు. ఏమి చెబుతారో విందామని వచ్చారు. అక్కడ మాట్లాడుచూ ఉండగా పురుషులైనటువంటి వారు కొందరు లేచి వెళుతున్నారు. ఏమిటి అని నేను చూస్తే వారు దుఃఖమును ఆపుకోలేక చేతురుమాలు తీసుకొని కన్నీళ్లను తుడుచుకుంటూ వెనుకకు వెళ్ళి ఏడ్చి మరలా వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నారు. దేవుని యొక్క ఆత్మ జరిగించే కార్యములలో కార్యము ఏమిటి? అద్భుతములు జరగాలి, మేలు జరగాలి, దీవెనలు రావాలి. అక్కడి వరకు మాత్రమే పరిశుద్ధాత్మను గూర్చిన సంగతి మనం ప్రస్తావన చేయడం కాదు. కానీ ముందు ఏ అద్భుతమైనా జరగడానికి ముందు జరగాల్సినటువంటి అద్భుతము ఏమిటంటే నీ హృదయములో నుండి పాపములు బయటికి వెళ్ళిపోవాలి, తొలగిపోవాలి. చీకటి వెలుగు రాగానే తొలగిపోయినట్లుగా పాపములు బయటికి వెళ్ళిపోవాలి. ఆ దుఃఖము, ఆ పశ్చాత్తాపము కలిగించేవారు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. శుద్ధి కావాలి. వాక్యముతో పాటుగా నేను ఆయా సందర్భాలు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పురుషోత్తమ చౌదరి గారు కూడా ఆయన ఒక పొరపాటును గురించి ఎంతో పశ్చాత్తాపడ్డాడు. కొంతమంది రాతి హృదయాలు ఎన్ని తప్పులు చేసినా సమర్థించుకుంటారు. వారు చేయలేదా, వీరు చేయలేదా అని ఇతరుల తప్పులు ఎత్తి చూపించేటట్టి పనిలో ఉంటారు. అది కాదు. నీ తప్పు నీవు తప్పుగా గుర్తించి, నీ మనసాక్షి నిన్ను గద్దించుచున్నది, నీ జ్ఞానము నీవు చేసింది తప్పని చెబుతుంది. బైబిల్ తెరిస్తే నీ తప్పేంటో కనబడుతుంది. బోధకుడు నిలబడితే
నా సంగతి ఆయనకి ఎవరు చెప్పారు అనేటట్టుగా చెప్పేటట్టి వాక్కు బోధకునికి దేవుడు అందిస్తాడు. అందుకని దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి పురుషోత్తముడు పశ్చాత్తాపపడి రాసుకున్నటువంటి పాట త్రాహిమాం క్రీస్తునాథా దయచూడరావే. ఈ పాట పాడుకున్నాక కొంచెం ధైర్యం వచ్చి, అంటే దయ్యాల రాజు చేతిలో చెయ్యి వేసి ఈ విధముగా చెడిపోతున్నాయ్యో, త్రాహిమాం క్రీస్తునాథా దయచూడరావే అని ఆ సాతానుడి చేతిలో చెయ్యేశానేమిటి? వాడితో స్నేహం చేశానేందుకు? వాడితో ఎందుకు పొత్తు కుదుర్చుకున్నాను? వాడు మోసము చేసేవాడు, మాయలకు గురి చేసేవాడు. అది పసికట్టక వాడి ఒడిలో జారిపోయానేమిటి? వేసారిపోయిందేమిటి బ్రతుకు అనుకోని వేదన పడుతూ రాసుకున్నాడు ఆ పాట. తర్వాత ఒక నది ఒడ్డుకు వెళ్ళి బాధను వ్యక్తం చేసుకుంటూ రాసిన పాటయే మీరందరూ పాడతారు, మనకు అందరికీ వచ్చు. ఉన్న పాటునా వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక, ఎన్న సాఖ్యముగాని పాపము లన్ని మోపుగా వీపుపై బడి యున్నవిదే నడలేక తోట్రిల్లు చున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. కడుబీద వాడానందుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడి ఉన్నాను. కడుబీద వాడానందుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడి ఉన్నాను. సుడివడిన నామదికి స్వస్థత చెడిన కనులకు దృష్టి భాగ్యము బడయవలసినవన్నీ నీచే పడయుటకు నాయొడయుడ ఇదే. ఉన్న పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక, ఎన్న సాఖ్యముగాని పాపము నన్ని మోపుగా వీపుపై బడి యున్నవిదే నడలేక తోట్రి చున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. కడుగు ప్రభును సమీపించేది ఎవరు? పరిశుద్ధులే కదా. ఆయన ముఖారవిందాన్ని చూడగలిగేది ఎవరు? పరిశుద్ధులే కదా. ఆత్మపూర్ణులెవరు? పరిశుద్ధులే కదా. మేఘమెక్కేవారెవరు? పరిశుద్ధులే కదా. అందుకనే నీవు దేవుని వద్దకు రాగానే తెలిసి చేసావో తప్పు, తెలియక చేసావో తప్పు, ఇంకా తప్పులోనే ఉన్నావేమో. ఎన్ని తప్పులు చేసినా కప్పుకుంటూనే పైకి నీతిమంతుల్లా కనబడుతూనే, నీతిమంతురాల్లా కనబడుతూనే, భక్తుల్లా కనబడుతూనే నీ బ్రతుకంతా కూడా వేషధారణతో గడిపేస్తున్నావేమో. దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, జాగ్రత్త. నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు. ఒక బాయ్స్ దగ్గర రావాలంటేనే, ఆమె శుద్ధి చేసుకుని రావాలంటే, ఆలయంలో అడుగు పెట్టాలంటేనే, కాళ్ళు కడుక్కొని రావాలంటే, బలి ఇవ్వాలంటే, గొర్రెపిల్ల బేతేస్త కోనేటిలో కడగబడాలంటే,
పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడైన ప్రభు దగ్గర రావాలంటే నువ్వు కడగబడాలి. అందుకని 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. 2 కొరింథీ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు 2 కొరింథీ పత్రికలో 7వ అధ్యాయము 1వ వచనములో వ్రాసిన సంగతి. ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. దేవుని భయం ఉంటే నువ్వు పరిశుద్ధంగానే ఉంటావు గనుక దేవుని భయముతో మనము పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందాము. ఈసారి మీరు ఒక్కరే గట్టిగా చదవండి అమ్మా, అందరికి వినబడేలా. ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందాము. ఇప్పుడు మనిషి ఎవరు? మ్యాన్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఫ్లెష్, సోల్ అండ్ స్పిరిట్ అంటుంది ఫిలాసఫీ. అనగా మానవుడు 3 భాగములుగా ఉన్నాడు: శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ ప్రాణం అనేది ఈ లోకంలో మన శరీరములో ఉన్నంత కాలం బ్రతుకుతాం, తర్వాత పోద్ది బయటికి. శరీరం ఉంది, మట్టి అయిపోద్ది. ఆత్మ ఉంది, దేవుని కలిగి ఉంటే దేవుని రాజ్యములో. దేవుని కలిగి ఉండకపోతే అగ్ని ఆరదు, పొరుగు చావదు, మండుట అగ్ని గుండము, పండ్లు కొరుకుట, ఏడ్పు ఉండేటువంటి చోటుకు వెళ్ళాలి. 2 దారులు. నీ ముందు జీవాన్నుంచాను, మరణాన్నుంచాను. నీ ముందు విశాలమైన మార్గాన్ని, వెడల్పుగా ఉన్న మార్గాన్ని, ఇంకొకటి ఇరుకుగా ఉన్న మార్గాన్ని, వెళ్ళడానికి కష్టం అనిపించే మార్గాన్ని. ఈ రెండింటిలో నీది చాయిస్. నువ్వేం కోరుకుంటావో కోరుకోని దేవుడు సెలవిస్తూ ఉండగా నీవు నీ శరీరమునకు కల్మషము అంటినదా? ఈ కన్ను చూపు చెడినప్పుడల్లా నీ కంటికి కల్మషం అంటింది. నీ చెవి చెడ్డ మాటలు విన్నప్పుడల్లా ఏ వింటుందో ఏంటో ఎవరికి కనబడదు, కానీ ఈ చెవిలో నుండి మాటలు వెళుతున్నాయి. ఈ చెవికి కళంకం అంటిందా? ఈ కాళ్లకు వెళ్ళకూడని అపవిత్రమైనటువంటి తావుల్లో నీవు అడుగు పెట్టావా? ఆగావా? నిలబడ్డావా? అపవిత్రమైనటువంటి తావుల్లో నీ సంచారము ఉండకూడదే, నీ కదలికలు ఉండకూడదే, నీ గమనము ఉండకూడదే. అలాంటి తావుల్లోనికి నీ పాదములు వెళ్ళాయా? నీ నోరు ఎన్నెన్నో అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడిందా? ప్రతివారు కూడా పశ్చాత్తాపపడి దుఃఖపడి, ఎందుకు ఇలా చేశాను, ఎందుకు అలా మాట్లాడాను. గనుక ఇక్కడ చాలా తేటగా తన సంఘమంతా పరిశుద్ధముగా ఉండాలని, వధువుగా కన్నికగా ఉండాలని, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు ప్రధానము చేయబడినటువంటి సంఘము పరిశుద్ధముగా ఉండాలని, శరీరానికి అంటినటువంటి కళంకమును, ఆత్మకు అంటినటువంటి కళంకమును, అందుకనే శరీరమునకు గాయములు, ప్రభువుకు కళంకభరితమైనటువంటి ఆత్మను పవిత్రపరచడానికి చిందించబడినటువంటి ఆయన అమూల్యమైనటువంటి రక్తముతో మనము కడుగుబడాలని. ఆత్మకును శరీరమునకు ఏ కళంకమైతే అంటిందో వాటి నుండి మనము విడుదల పొందడానికి దేవుని భయము కలిగిన వాడు పాపము చేయుడు. దేవుని భయము కలిగిన వాడు పశ్చాత్తాపపడతాడు. దేవుని భయమున్నవాడు, దేవా తప్పు చేశాను తండ్రి అని క్షమాపణ కోరి దేవుణ్ణి వేడుకొని ఈవేళ ఎంతో మంది, ఒక సౌలు పశ్చాత్తాపపడి పౌలుగా మారినాడు. ఒక దొంగ పశ్చాత్తాపపడి విశ్వాసిగా మారాడు. ఒక న్యాయస్థుడు పశ్చాత్తాపపడి ధనాన్ని ప్రేమించే ఆ జక్కయ్య దేవుణ్ణి ప్రేమించేవాడుగా మారిపోయాడు. ఒక పాపాత్మురాలు పశ్చాత్తాపపడి పరిశుద్ధురాలుగా మారిపోయింది. ఒక సమరయ స్త్రీ పాపములు చేసినటువంటి ఆమె సమరయ స్త్రీ స్వార్థికురాలుగా మారిపోయింది. జీవితములను మార్చేవారెవరు? యేసు ప్రభువే. అందుకని ఈ మధ్య
నేను చోట అన్నాను, మీరు చదివే ఉంటారు, చూచే ఉంటారు. భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన గౌరవనీయులు పివి నరసింహారావు గారు, ఆయన ప్రధానిగా పనిచేస్తున్న రోజుల్లో కొందరు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మన దేశంలో చాలామంది క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు, ఇది మీ దృష్టికి వచ్చిందా అని అడిగారట. అదేమో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు, మత మార్పిడి చేశారో లేదో అదేమీ నా దృష్టికి రాలేదు. అదేమిటో నాకు తెలియదు, కానీ ఒక్కటి తెలుసు, అదేమిటంటే మన దేశంలో క్రైస్తవులైనటువంటి వారు చాలామంది దొంగల్ని, హంతకుల్ని, వ్యభిచారుల్ని వారి యొక్క బోధల ద్వారా మార్చి మంచివారిగా చేశారని మాత్రం నాకు తెలుసు. ఇప్పుడు ఎవరు కావాలి? పాపముల్ మాన్పించు భక్తులు లేచిన స్వాతంత్ర్యముండును ప్రజలకిప్పుడు. పాపముల్ మాన్పించు భక్తులు లేచిన స్వాతంత్ర్యముండును ప్రజలకెప్పుడు. సృష్టి పూజను మాన్పించి స్రష్ట పూజను నేర్పించు నిపుణులు లేచిన స్వాతంత్రముండును ప్రజలకెప్పుడు. మత వైరమును మాన్పు మాన్యులు లేచిన స్వాతంత్రముండును ప్రజలకెప్పుడు. కులవైరమును పోగొట్టు కోవిదుల్లేచిన స్వాతంత్రముండును ప్రజలకెప్పుడు. స్రష్ట పూజయే భాగ్యాల సాధనంబు, స్రష్ట పూజయే భాగ్యాల సాధనంబు. ఎవరు కావాలి వేళ? ఈ బోధ ఇక్కడే కాదు, ఎక్కడైనా చెప్పొచ్చు. దేశంలో ఏ భాషల్లో ఉన్న వారి మధ్యైనా ఆ భాషల్లోకి అనువాదం చేసి చెప్పొచ్చు. భారతదేశమే కాదు, ప్రపంచమంతా చెప్పొచ్చు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరు కావాలి? పాపములు మాన్పించు భక్తులు లేచిన స్వాతంత్ర్యముండును ప్రజలకెప్పుడు. వచ్చేటప్పుడు మా సోదరుడు విక్టర్ గారు నేను మాట్లాడుకుంటూ వచ్చాం. అంటే ఎప్పుడు సంభాషణ చేసిన ఏదో ఒక దైవ విషయం. అందులో రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ ప్రైజ్ అందుకున్నటువంటి ప్రథమ భారతీయుడు, ఆయన రాశాడు, ఎక్కడైతే స్వాతంత్ర్యం ఉంటుందో అక్కడ ప్రజలైనటువంటి వారు భయం లేకుండా బ్రతుకుతారు. అంటే వారు భయం నుండి విడుదల పొందినప్పుడే స్వాతంత్ర్యం ఉన్నట్టు. భయం నుండి విడుదల పొందినప్పుడే స్వాతంత్ర్యం ఉన్నట్టు. అవును, ఈ రోజున మనం అందరము కూడా యేసు ప్రభువు ద్వారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా, యేసుక్రీస్తు బోధల ద్వారా, బైబిలు గ్రంథము ద్వారా జరుగుతున్న కార్యము ఏమిటి అంటే పీపుల్ ఆర్ బీయింగ్ రిపెంటెడ్. వారు మారు మనస్సు పొందుతున్నారు. దేవుని యొక్క వాక్యము ద్వారా వారు ఏమవుతున్నారు? దే ఆర్ రిసీవింగ్ ద న్యూ లైఫ్. నూతన జీవాన్ని, నూతన జీవితాన్ని వారు పొందగలుగుతున్నారు. వారి యొక్క జీవితం ఎలా మార్చబడింది? వెలుగుగా మార్చబడింది. చీకటిలో నుండి బయటికి వచ్చి వారు మంచి జీవితం, నీతి జీవితం, ప్రేమ జీవితం, శాంతి జీవితం, యథార్థ జీవితం. అందుకే ప్రభువును చేరుకోవడానికి నీవు ముందు చేయవలసిన పని, ప్రధానమైన పని, నువ్వు ఎన్నైనా చేయి, నిన్ను నీవు శుద్ధి చేసుకోకపోతే కుదరదు. రెండవది, నీవేమి చేయాలి? అనాయింట్ యువర్ సెల్ఫ్. మొట్టమొదటిది వాష్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవే స్నానము ద్వారా శుభ్రము చేసుకో. రెండవదిగా తల అంటుకో. యూదుల ఆచారము తల అంటుకోవడమే. నీ తలకు నూనె తక్కువ కానీయకము. ప్రసంగిలో సొలొమోను గారు తెలియచేశారు. ప్రభువారికి కూడా ఒక స్త్రీ వచ్చి ఆయన పాదములకు అచ్చజటామాంసి, అత్తరు, తైలపు బుడ్డి ఆమె బద్దలు కొట్టి
ఆమె కాళ్ళ మీద పోసింది, ఆయన కాళ్ళ మీద ఆమె పోశారు, తల మీద పోశారు, తలపై నూనె పోశారు, పాదములపై నూనె పోశారు. అతడు యాజకుడు కావాలంటే, అతడు రాజు కావాలంటే, అతడు ప్రవక్త కావాలంటే అతని తలపై తైలము పోయబడాలి. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏం చెబుతున్నాడు? మీరు శక్తి పొందాలంటే యెరూషలేములో ఉండండి. నా వలన వినని వాగ్దానము యొక్క నెరవేర్పు కొరకు మీరు కనిపెట్టండి. అప్పుడు పైనుండి శక్తి రాగానే మీరు యోదయ, గలిలయ, సమరయ, యెరూషలేము ప్రాంతములకు మరియు బోధిగంతముల వరకు వెళ్ళి సువార్త చెప్పండి. ఇప్పుడు ఏమి కావాలి? నువ్వు శుద్ధుడు కావాలి, నువ్వు దేవుని పని చేయాలి అంటే, దేవుని యొక్క వధువుగా నీ ఉండాలంటే తన భర్త చేసే పనిలో తన భార్య కూడా పనిచేస్తుంది కదా. ఒక కుటుంబం బాగుగా ఉండవాలంటే, ఒక కుటుంబం వర్ధిల్లాలంటే ఇద్దరు చెరి యొక్క కాడి మోయిచున్నటువంటి ఎద్దుల వలె పని చేస్తే తప్ప వృద్ధిని చూడలేరు. కనుక దేవుడు నీవు కలిసి పని చేయాలి. పని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో కలిసి నువ్వు పని చేయాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొంది నువ్వు పని చేయాలి. శక్తి లేకుండా నీవేమీ చేయలేవు. అందుకనే ప్రభు ఏమంటున్నాడు? మీరు పైనుండి శక్తి పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి. ఎందుకని మనం ఎవరము? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక. అభిషేకము పొందిన వారు. చాలు, అందరూ చెప్పండి. అయితే మీరు, అందరూ చెప్పండి. అయితే గట్టిగా చెప్పండి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు. ఇప్పుడు మీకు ధైర్యం ఉందో లేదో కానీ మీరు పరిశుద్ధపరచబడితే, ప్రభు రక్తంలో కడగబడితే, క్షమాపణ కోరుకుందని క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు, శుద్ధినిగా చేయి, పరిశుద్ధపరచు అని ప్రభువును వేడుకొని ఇప్పుడు ఏం చెప్పగలగాలి? అయితే నేను పరిశుద్ధిని వలన అభిషేకము పొందినాను. ఎంతమంది చెప్పగలరు? మీరు మాట చెబుతూ ఉండగా దేవుడు మీలో తన ఆత్మకార్యము జరిగించునని నేను విశ్వసిస్తూ, మీరు కూడా విశ్వసించాలని మీకు బోధిస్తూ అందరూ ఈ మాట దేవుని వైపు చూస్తూ చెబుదాము. అయితే అయితే నేను పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవాడను, పొందినదానను. అయితే గట్టిగా, అయితే నేను పరిశుద్ధిని వలన అభిషేకము పొంది ఉన్నాను. ఇది మనలో జరగాలి. కొన్ని క్షణాల్లో మాత్రమే కాదు, నీ జీవితకాలం అంతయు పరిశుద్ధాత్మని బంధుత్వంబున అంటాడు పురుషోత్తమ చౌదరి. మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్న అనే పాటలో పరిశుద్ధాత్ముని బంధుత్వము, ఈ బంధం అనేది ఎన్నడూ తెగిపోవడానికి వీల్లేదు. అందుకనే రాజైనటువంటి దావీదు గారు పశ్చాత్తాపముతో దేవుణ్ణి సమీపించినప్పుడు ఏమంటున్నాడు? నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేకుము. నాకు సరిగా పాడడం రాదేమో కానీ నాకు గుర్తున్నంత వరకు లూథరన్ సంఘాల్లో పాడతారు ఇది. ఏమిటి? దేవా నాయందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగమునా స్థిరమైన మనస్సును తనముగా పుట్టించుము, నీ పరిశుద్ధాత్మను నా యోధ నుండి తీసివేయకుము. నీ అందరూ నీ పరిశుద్ధాత్మను నా యోధ నుండి
తీసివేయకుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి వేయకుము. నిన్ను దుఃఖపరిచి నీ పరిశుద్ధాత్మకు ఆయాసము కలిగించి దురాత్మకు చోటిచ్చి పాడు చేసేవాడికి చోటిచ్చి అయ్యో నీకు దూరం అయిపోయానేమో సంసోను ఎవరు? బలాఢ్యుడైనటువంటి సంసోను ఆత్మబలము కలిగినప్పుడు ఏం చేశాడు? ఫిలిస్తీయులకు సింహస్వప్నములాగున్నటువంటి సంసోను, సింహాన్ని చీల్చినటువంటి సంసోను, ఎన్నో గొప్ప కార్యములను చేసినటువంటి సంసోను ఎప్పుడైతే తప్పు చేసినాడో ఒక భక్తుడు అన్నాడు, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ పావురము రెక్కలు విరిగినటువంటి పావురమై ఎగరలేక మూలుగుతూ సంసోన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందన్నారు. ఎవరు బాధపడుతున్నారు? నువ్వు తప్పు చేసినప్పుడల్లా, నువ్వు దేవుని బిడ్డగా బ్రతకనప్పుడల్లా నరకమునబడు వారిని చూచి పరిశుద్ధాత్మ విలపించు. నరకమునబడు వారిని చూచి పరిశుద్ధాత్మ విలపించు. నరుల కాదరణయగు తండ్రి నరులెట్లా ఆదరింపగలరు? ఏ ఒక్క వ్యక్తి కూడా నశించకూడదనే కదా 99 విడిచిపెట్టి ఒక్కదాని కోసం కాపరి ఎలా వెతికాడని ప్రభు చెప్పారో, ఒక్కడును నశింపక అందరూ నిత్య జీవం పొందాలనే, ప్రతివాడు నిత్య జీవం పొందాలనే, ఎవడును నశించకుండా నిత్య జీవం పొందాలనే ఈ కార్యము చేయడానికి వచ్చినటువంటి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. దీనులకు సువార్త ప్రకటించుటకును, హితవత్సరమును ప్రకటించుటకును, నలిగిన వారికి విడుదలను ప్రకటించుటకును, చెరలో ఉన్న వారిని, బందీలుగా ఉన్న వారిని విడిపించుటకును, గురుడి వారికి దృష్టిని చూపును ఇవ్వడానికి ఆయన నన్ను పంపెను. ఈ రాత్రి కాలములో ఈ సువార్త కూటాలు దేవుడు ఎందుచేత ఏర్పాటు చేశాడో, నలిగి ఉన్న నీ హృదయమా, అంధత్వముతో అంధకారముతో నిండినటువంటి నీ హృదయమా, నీ జీవితమా, బంధాల్లో సంఖ్యలలో స్వేచ్ఛ లేని జీవితములో జీవించి అంధత్వాన్ని బట్టి సత్యమేదో అసత్యమేదో అసలు నీవు ఎలాగున్నావో నిన్ను నీవు చూచుకోలేనటువంటి అంధత్వ స్థితిలో ఉన్న నిన్ను నీ కళ్ళు తెరిపించడానికి దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా వాక్యమును నీ దగ్గర తీసుకుని వచ్చాడని నీవు నమ్మి పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ లేకుండా మనము సిద్ధపడలేము. స్వంత శక్తితో యేసు ప్రభుని కలుసుకోలేమని, స్వంత బుద్ధితో యేసు ప్రభుని ఎరుగలేమని, అందుచేతనే నన్నును భక్తులను ఈనాడును కృపతోను ఇలా మన్నించుము మా పాపరాశులను మాపివేయు దేవ, పరిశుద్ధిని చేసి నీ వరమును దయచేసి నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా. పావురమా వినుమా. గనుక చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, నీవు దేవుని ఆత్మతో నింపబడుటకు గాను కారణము మనం ఎవరము దేవుని యొక్క ప్రజలము. గనుక 45:7 మనం చదువుతూ ఉంటాము. కీర్తనల గ్రంథము 45:7 నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నిన్ను ఆనంద తైలము ఎవరు? పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఆనందము కలుగుచూ ఉన్నది, నీ దుఃఖము తొలగుచూ ఉన్నది. నిన్ను అభిషేకించాడు గనుక 23వ కీర్తనలో కూడా 5వ వచనములో నూనెతో నా తల అంటి ఉన్నాడు. గనుకనే మనం అందరము చేయవలసిన పని 1వ అధ్యాయము 8వ వచనము, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని. ఇప్పుడు ప్రభు యొక్క ఆత్మను పొందిన వారు సాక్ష్యమిస్తారు. ఎక్కడ? భూదిగంతముల వరకు. బోధ చేయలేను, వాదములకు పోను, నాకదేలా. స్వామి యేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యం ఇచ్చేదా చెట్టి భానుమూర్తి. ఒకప్పుడు మెక్లరన్ హై స్కూల్లో చదువుతున్న రోజుల్లో బైబిల్ అంటే ఇష్టపడేవాడు కాదు. క్రైస్తవులను దూషించేవాడు, బైబిల్ని దూషించేవాడు, యేసు ప్రభును దూషించేవాడు. జ్ఞానం కలిగిన వాడే. కానీ ఇలాగుండగా ఆ స్కూల్ టీచర్, ఆయన టీచర్ ఓ రోజున భానుమూర్తి, ఏమిటి, ఎందుకు ఇంత ద్వేషము క్రైస్తవులంటే నీకు? బైబిల్ అంటే ఎందుకు నీవింత ద్వేషంతో ఉన్నావు అని మాట్లాడి, అసలు విషయం ఏమిటో తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఇస్తున్నాను, చదువు అని ఒక క్రొత్త నిబంధన ఇచ్చింది. అది బాగా మంచి విద్యార్థి ఏమో, జ్ఞానం కలిగిన వాడేమో ఇంటికెళ్ళి చదివాడు. చదువుతూ ఉండగా అప్పుడు ప్రభు యొక్క సిలువను గూర్చి మత్తయి సువార్త 26, 27 అధ్యాయాలకు, యోహాను సువార్త 19 అధ్యాయానికి ఇలాగూ ఈ సిలువను గూర్చిన వర్తమానం రాయబడిన అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన హృదయము కరిగిపోయి, శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది, రాని సిలువే నాసరా నాయనూరా. సిలువను చూచుకొల్లది శిల సమానమైన మనసు, సిలువను చూచుకొల్లది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది, రాని సిలువే నాసరా నాయనూరా. శరణు యేసు, శరణు 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 నా ప్రభువా, శరణు యేసు, శరణు 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 నా ప్రభువా. దురిత దూరుడ నీదరి చేరితిరా, దురిత దూరుడ నీదరి చేరితిరా, నీ సిలువే నాసరా నాయనూరా. ప్రతి క్రైస్తవుని జీవితంలో, ప్రతి విశ్వాస జీవితంలో బాప్తీసం పొందుట ఎంత ముఖ్యమో, పరిశుద్ధాత్మను పొందుట అంత ముఖ్యమో, పరిశుద్ధాత్మతో పొందు అంత ముఖ్యము, పరిశుద్ధాత్మనితో సహవాసము అంత ముఖ్యము. అందుచేతనే మీరేం చేయాలి? పైనుండి శక్తి పొందే వరకు కనిపెట్టండి. నిజంగానే 120 మంది కనిపెట్టారు. ఆత్మను అందరూ పొందారు. 4 పనులు చేశారు. వారు కూడుకున్నారు. రెండవది, ఎడతెగక ప్రార్థన చేశారు. ఏక మనస్సు కలిగిన వారై ఉన్నారు. ఒక చోటును కూడుకొని ఏక మనస్సు గలవారై ఉండి ఎడతెగక ప్రార్థన చేసి 4వ పని కనిపెట్టారు. పరిశుద్ధాత్మని కొరకు కనిపెట్టారు. కనిపెట్టగానే కుమ్మరింపు జరిగినది. ఆ కుమ్మరింపు జరగగానే, ఏమిటి పేతురు గారు, ఈ భాషలో మీకెలాగొచ్చు, ఈ బోధ చేయటం మీకెలాగొచ్చు, ఒక్క మాట సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వలేక యేసుని ఎరుగనన్నారే, ఈ రోజున మీరు ఏమిటి 3000 మందిని మార్చేశారే, యేసు
కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చారే. యేసయ్యా రక్షకుడా అని ఏడ్చేలాగా, విలపించేలాగా, మారు మనసు కలిగించేలాగా ఇలాంటి ఒక చేంజ్ తీసుకొని వచ్చి అన్ ఏజెంట్ ఆఫ్ చేంజ్గా, మార్పు తెచ్చేటువంటి ఒక ప్రతినిధిగా దేవుని పక్షంగా ఎలా పనిచేశారు అంటే అది నేను కాదు, దేవుని యొక్క వరమనబడిన పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను వరము పొందుదురు అంటాడు కదా. అందుచేతనే ప్రభునందు ప్రియులారా, నేను ఈ రాత్రి కాలంలో చెప్పాల్సిన సంగతులు చాలా ఇంకా మిగిలి ఉన్నవి, కానీ మీకు సమయమైంది. ఇంకొక మాట చెప్పి ఇలా చదువుకుంటూ వెళ్ళాక బట్టలు కట్టుకో, అనగా ఈ వస్త్రాలు మార్చుకో, వైధవ్యపు వస్త్రాలు మార్చుకో, విధవరాలు వేసుకునే వస్త్రాలు మార్చుకో, వధువు వేసుకునే వస్త్రాలు వేసుకో, తెల్లని వస్త్రాలు వేసుకో, శుభ్రమైన దుస్తులు వేసుకో, అనగా క్రీస్తు రక్తములో కడిగి వారి వస్త్రములు కడుగబడినటువంటి వస్త్రములు. సార్థి సంఘాన్ని గూర్చి వారు గొర్రెపిల్ల రక్తములో కడుగబడి వారి వస్త్రములు తెల్లగా చేసుకున్నారని వ్రాయబడింది. కాబట్టి అనీతి వస్త్రము వెడలించెను, యేసునాథు రక్తమును ముంచెను, వినూత్న యత్న మెదనూని అన్నాడు, కనన్ వినన్ ప్రేమ నాకు చూపినన్నాడే. ఈవేళ మనమందరము మన దుస్తుల్లో మనం కనబట్టు కాదు, పరలోకు వారు వచ్చి చూచినప్పుడు నీవే వస్త్రాలు వేసుకున్నావో చూడరు. చాలామంది నేను ఈ వస్త్రం వేసుకున్నాను అందరికి కనబడాలని, అందరికి కనబడే వస్త్రాలు పరలోకు వారికి అక్కర్లేదు. దైవజనుడు దేవదాసాయి గారు తల్లిని తండ్రిని 6 సంవత్సరాల వయసులో కోల్పోయారు. వారి చిన్నాన్నగారు పెంచారు. ఆ చిన్నాన్నగారు 1 ఏడాదిలో చనిపోయారు. చనిపోక ముందు ఆయన దొరల దరి తీసుకొచ్చి, ఇదిగో తల్లిదండ్రులు లేని పిల్లవాడండి, మీరు కాదనకండి, చేర్చుకోండి అన్నారు. మీ అబ్బాయికి పరలోక ప్రార్థన వచ్చా అన్నారు, వచ్చు అన్నారు. మీ అబ్బాయికి 10 ఆజ్ఞలు వచ్చా అన్నారు, వచ్చు అన్నారు. మీ అబ్బాయికి 6 ఏళ్ల అబ్బాయికి లూథరన్ మిషన్ విశ్వాస ప్రమాణం వచ్చా అన్నారు, వచ్చన్నారు. ప్రార్థన చేయటం వచ్చా అన్నారు, వచ్చు అన్నారు దైవజనుడు. అలాగైతే ప్రార్థన చేయని ఒక బల్ల మీద నిలబెట్టినప్పుడు అయ్యగారు అందరి ముందు దొరలున్నారు, టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. యేసు ప్రభువా, నీవు ఈ భూమి మీద జీవించినప్పుడు ఎలా జీవించావో అలాంటి జీవితమును నాకు దయచేయని ప్రార్థన చేశారు. అయితే ఆ సమయంలో దైవజనుడు చాలా దీనముగా పేదవారు వేసుకునే బట్టలు వంటి బట్టలు ఆయన వేసుకుని ఉన్నారు. గొప్పవారు ఎప్పుడు కూడా తగ్గింపుని వారి వస్త్రముగా ధరించుకుంటారు. కానీ ఈవేళ దేవుని ఆత్మను పొందిన తర్వాత ఆయన రాసిన పాటలు, ఆయన చెప్పిన బోధలు, ఆయనకు అప్పగించిన బైబిల్ పని ఆయన మొదలుపెట్టగా దేవుడు ప్రపంచ దేశాల్లో తీసుకువెళ్ళాడు. ఈవేళ మనము కూడా చేయవలసింది ఏమిటి? ప్రభు ఇచ్చిన వస్త్రాన్ని కట్టుకుందాం, మహిమ వస్త్రాన్ని కట్టుకుందాం, మాలిన్య వస్త్రాన్ని తీసివేద్దాం. ఈ శరీరానికి ఎన్నో మచ్చలు, ఎన్నో గాయాలు, అదెందుకు? ప్రభుకు కావలసింది ఆయన రక్తములో కడగబడిన మహిమ దేహము, మహిమ రూపము. ఇవి నీవు చేయాలి అంటే నీవు చేయవలసిన పని నేను చెప్పినట్టుగా చేసి ఆయన యొక్క పాదముల వద్ద మరుగయ్యుండు. నీవు చేయవలసినటువంటి ప్రధానమైన పని ఆయన పాదముల వద్ద పడియుండు. బోయజు కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇప్పుడు దేవుని సన్నిధిని గురించి బైబిల్ ఏమంటుంది? ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. అందుకని యెహోవా గద్దె ముందట జనంబులారా మ్రొక్కుడి. యెహోవా దేవుడే సుమా, యెహోవా గద్దె ముందట జనంబులారా మ్రొక్కుడి. యెహోవా దేవుడే సుమా, సృజింప చంపకర్తాయే, చంపకర్తాయే. యెహోవా గద్దె ముందట
జనంబు లారబ్రోకు. యెషయా గ్రంథం 26:20. ఈ వచనం ఇంకో వచనం చదివించి నేను ఇక ముగింపులోకి వస్తున్నాను. 26:20. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసముల నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి ప్రపంచ పరిస్థితులు ఎలాగున్నవి? రక్తసిక్తమైపోయింది నీ నేల, నీ జనము, నీ ప్రాంతము. అలాంటి రక్తసిక్తమై రక్తముతో నిండిపోయి యుద్ధములు వచ్చి, మరణములు వచ్చి, కలహములు వచ్చి, నెమ్మది లేని పరిస్థితులు వచ్చి ఉండగా నేను దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి, నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము. నీవు వెళ్ళి ఎవరితోనూ మాట్లాడడం కాదు, దేవునితో మాట్లాడడానికి ఏకాంతమునకు వెళ్ళు, నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు మనం ఈ లోకములో ఉండేది కొంచెము సేపే. ప్రభు రాకడ ఇంకా కొంచెము కాలమే, సమయం ఇంకా కొంచెము కాలమే. ఉగ్రత ఉన్నది, యుద్ధములు, హత్యలు, కరువులు, మరణములు, వరదలు, అగ్ని ప్రమాదములు, భూకంపములు, దేవుని ఉగ్రతను చూస్తుంది లోకం. నేనైతే ఆ ఉగ్రత నుండి తప్పించబడ్డానికి నియమించబడిన వారము గనుక నీవెక్కడికి వెళ్ళాలి? నీవు వెళ్ళి మరుగై ఉండాలంటున్నాడు, దాగి ఉండాలంటున్నాడు. ఎక్కడ దాగోవాలి? కీర్తనలు ఏమంటున్నాడు? దేవా, నా దాగు చోటు నీవే. నా దాగు చోటు ఎక్కడ దాగును? సాతానుకు చిక్కకుండా, శత్రువుకు దొరకకుండా నేను ఎక్కడ దాగునను? ఒకరోజు అరణ్యంలో, హిమాలయ పర్వతాల్లో సాధు సుందర్ సింగ్ ధ్యానము చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్నారు. చలిగా ఉంది, అయినా సరే గొంగళి కప్పుకొని, ఇంకా నల్లని దుప్పటి, పూర్వం అనేవాళ్ళు గొంగళి కప్పుకొని వెళ్తున్నాడు. తలపై ఇలా గొంగళి కప్పుకొని వెళ్తున్నాడు. ఆయన అలా వెళుతూ ఉండగా రివ్వున ఒక పక్షి ఎగిరి వచ్చి నేరుగా సాధు సుందర్ సింగ్ గారి యొక్క దుప్పటిలోకి వెళ్ళిపోయింది. దాన్ని పట్టుకున్నాడు. ఏమిటి ఈ పక్షి? మనిషిని చూస్తే పారిపోద్దే. ఈ పక్షి నా గొంగళిలోనికి ఎలాగ వచ్చిందని పట్టుకుని నేను దీన్ని విడిచిపెట్టను. కానీ ఎందుకు ఇలాగ వచ్చిందని ఇటు అటు చూస్తుంటే అక్కడ ఒక వేటగాడు తుపాకీ పట్టుకుని ఉన్నాడు. అతడు మనిషి, ఈయన మనిషే, కానీ అతడు భక్షించే మనిషి, ఈయన రక్షించే మనిషి అని భావించి ఆ చిన్న పక్షి తన రక్షణ కోసం, తప్పించుకున్నడు కోసం ఆ దుప్పటిలోనికి వచ్చింది అని ఈ పాఠాన్ని తీసుకుని మనము కూడా ఏ ఉగ్రత రాబోతుందో, విడువబడిన వారికి 7 ఏళ్ల శ్రమ ఉగ్రత రాబోతుంది. తప్పించుకోవడానికి ప్రభు సన్నిధిలోకి వెళితే దేవుడు మనల్ని తప్పిస్తాడని చెప్పి, అందుకని ప్రభు పాద సన్నిధి అని పుస్తకం రాశాడు. ప్రభుపాద సన్నిధిని గూర్చి దైవజనుడు చెప్పారు, నాకు ఈ లోకం లేదే వద్దు, కానీ నీవే కావాలి. దేవాకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదని. ఎవరు కావలే? నాకెవరు కావలే? యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే అని ప్రభును కోరుకున్నాడు దైవజనుడు. దేవుని సన్నిధిలో గడిపినారు. ఈ రోజున మనం ఎన్ని పనులున్నా, మీ ఉద్యోగాలు ఏమిటో, మీ వ్యాపారాలు ఏంటో, మీ చదువులేమిటో, మీ వ్యవసాయాలేమిటో, జీవనోపాధి కోసం వీటిని చేసుకోవటం అవసరమే. కానీ అవసరమైనది ఒక్కటి, ఉత్తమమైన దానిని మరియ ఏర్పాటు చేసుకున్నది, యేసు పాదముల వద్ద కూర్చున్నది. అలాగే మనము వీలు చేసుకుని, నీవు ఎవరివైనా సరే కావచ్చు, నిర్లక్ష్యం చేస్తే మేఘమెక్కేటట్టి భాగ్యము నీవు దూరం చేసుకుంటావేమో. ఆ రోజున గుండె బాదుకుంటారు విడువబడిన వారు. అలాంటి పరిస్థితుల్లో నీ ఉండకూడదు, నేను ఉండకూడదు, మనం ఉండకూడదు, మన బిడ్డలు ఉండకూడదు, మన సేవకులు ఉండకూడదు, మన సేవకురాండ్రు ఉండకూడదు, మన సంఘముల వారు ఉండకూడదు. లోకం వారి కోసం కూడా ప్రార్థన చేసి, వారు ప్రభుని తెలుసుకునేటట్టుగా నీవు బోధ చేసి, ఆత్మల భారముతో, ఆత్మావేశముతో దేవుని పని చేయాలి. ఇవన్నీ నీవు చేయాలి అంటే ఆత్మను పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి.
వారు మేడగదిలోకి వెళ్ళినట్లు 6వ అధ్యాయం 6వ వచనం మత్తయి సువార్తలో, నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయమన్నారు. అలాగూ ధ్యానము చేసి దర్శనమును పొంది పరిశుద్ధాత్మ శక్తిని పొంది దేవుని యొక్క వర్తమానమును, ఆయన చెప్పే మాటలను ఆయన మీతో చెప్పినది చేయండి. అది విని దేవుని శక్తి పొంది మేఘమెక్కాలి. ప్రభువు మిమ్ములను అలాగూ మేఘమెక్కించుటకు తన ఆత్మతో నింపి అభిషేకించి వాడుకొనును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. నీ ఆజ్ఞలన్నీ అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ ఆజ్ఞలన్నీ అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. అందరూ చేతులు పైకెత్తి గాని చేతులు జోడించి గాని ప్రార్థన చేసుకోండి. నన్ను శుద్ధి చేయము నీ రక్తముతో, నీ ఆత్మతో నన్ను నింపు. నీ రక్షణను నాకు వస్త్రముగా కప్పు, నీ మహిమను నాపై వస్త్రముగా కప్పు. నీ పాదముల వద్ద ఉండగలిగిన స్థితి నాకు దయచేయమని అందరూ ప్రార్థన చేసుకుంటూ ఏకీభవించుదాము ఈ యొక్క పాటలో. రాకడ ధ్వనులే భువిలో ఎటు చూచిన వినబడుచుండు. రాకడ ధ్వనులే భువిలో ఎటు చూచిన వినబడు. నన్ను నా జనాంగములను సిద్ధపరచుము దేవా. నన్ను నా జనాంగములను సిద్ధపరచుము దేవా. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. అందరూ ప్రభువును వేడుకుందాం. నీ ఆత్మను నాలో నిత్యము ఉంచు. నీ ఆత్మాభిషేకమును మేఘమెక్కు వరకు నా నుండి దూరము చేయకు. నీ సన్నిధిని నిత్యము నాలో నిలుపు. నీ వెలుగును నాపై నిత్యము ప్రకాశింపచేయి. నీ వాక్య బలముతో నన్ను నింపు. నీ రక్తముతో నన్ను పరిశుద్ధినిగా చేయి. నీ వేసినటువంటి ముద్ర, నీ శిలువ రక్తపు ముద్ర, నిన్ను ఎన్నడూ చెరిపి వేసుకోకుండా నా బ్రతుకాలం అంతా నీ ప్రియ బిడ్డగా బ్రతికేలా చేయండి తండ్రి. మానవ జన్మమి చిత్రం, నీ కార్యములే విచిత్రం. మానవ జన్మ చిత్రం, నీ కార్యములే విచిత్రం. నీ జీవమును నా జీవమునకై దారవోసిన దేవా. నీ జీవమును నా జీవమునకై దారవోసిన దేవా. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. నీ ఆజ్ఞలన్నీ
అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ ఆజ్ఞలన్నీ అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ ఆత్మను నాకిమ్మయ్యా. నీ ఆత్మను నాకిమ్మయ్యా. యేసు ప్రభువా, బలహీనుడైన నీ దాసుని నీ సభ వద్దకు తోడుకుని వచ్చి నీ వాక్య వర్తమానమును అందించడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. అందరూ నిన్ను అందుకుని, నీ ఆత్మను అందుకుని, నీ వరములు అందుకుని, నీ రక్తమును అందుకుని, నీ రూపమునకు మార్చబడు ధన్యత దయచి. అలాగే ఇక్కడ మరొక పర్యాయము మా ప్రియ ఆత్మీయ కుమారుడు రెవరెండ్ జోయల్ మధు గారిని, మా కుమార్తె హదస్సా గారిని, వారు చేయించిన సేవలు, వారికిచ్చిన సంఘములను, వారికిచ్చిన మందిరములను మీరు భద్రపరిచి వృద్ధి చేసి ఇంకా ఎక్కువ సంఘాలు, ఇంకా క్రొత్త సంఘాలు, ఇంకా ఎక్కువ ఆలయాలు, ఇంకా క్రొత్త ఆలయాలు కట్టగలుగు శక్తి దయచేయండి. ఇద్దరు చిన్న బిడ్డలను కూడా మీరు బాల్యము నుండి అభిషేకించి సమూయేలు వలె ప్రవక్తలుగా చేసి వాడుకోనండి. అన్ని మిషనుల వారిని, వేదికపై ఉన్న వారిని మీరు కనికరించండి. రెవరెండ్ విజయరాజు అనే కుమారుడు 90 దినములు నీ సన్నిధిలో గడపడానికి తీర్మానం చేసుకొని దీక్షలో ఉన్నాడు. ఆ కుమారుడు కూడా ఈ సభకు వచ్చారు. బలపరచండి, క్షేమంగా తీసుకొచ్చావు. మా అందరికీ క్షేమకరమైన ప్రయాణములు ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరణాత మరణాత.